మోస్ట్ కామన్గా జరిగేది ఏంటంటే బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి. వాటిని స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటారు. మనకి ఎక్స్రేలో కూడా ఒక్కొక్కసారి డయాగ్నోజ్ అవ్వవు, ఎందుకంటే అవి హెయిర్ లైన్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటారు. వాటి కోసం ఎంఆర్ఐ కూడా అవసరం అవుతుంది. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్కి మోస్ట్ కామన్ కాదు ఆస్టియోపోరోసిసే, సాంద్రత తగ్గిపోవడం. సప్లిమెంటేషన్స్ అడ్వైజ్ చేస్తూ పోతాం. కాల్షియము, విటమిన్ D3 సప్లిమెంటేషన్ మినిమం 6 months అనేది వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రీనల్ ఫెయిల్యూర్ ఉంటే స్టిరాయిడ్స్ వాడుతుంటే స్టిరాయిడ్స్ ఆపేయాల్సి వస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అబ్జార్ప్షన్ డెఫిషియన్సీ ఉంటే అవి వాడుకోవాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి. బేసిక్గా మెయిన్గా ఏంటంటే విటమిన్ D3 ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో ఉంటుందండి, సూర్యరశ్మిలో. బాదంలో ఉంటాయి, ఎగ్గులో కూడా కొద్దిగా ఉంటుంది, పాలు, పెరుగు, ఇంకా వెజిటేబుల్స్లో ఉంటుంది, కొంచెం కావాల్సిన కొంచెం లెవెల్లో ఉంటుంది. పాలలో ఎక్కువ ఉంటుందండి విటమిన్ D3, కొంచెం బాదంలో కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి తీసుకుంటే కొంచెంతో పాటు మేము సప్లిమెంటేషన్ ఇస్తాము. అది ఒకటి. 2 ట్యాబ్లెట్స్ ఇవ్వడమే కాకుండా బేసిక్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ను ట్రీట్మెంట్ చేయాల్సిందే. విటమిన్ D3 ఫుడ్స్ మేము ఇచ్చే సప్లిమెంటేషన్తో మేము దాన్ని క్యూర్ చేయగలుగుతాం. ఫైనల్గా ఏంటంటే అప్పటికి బోన్ పెరగదు, విటమిన్ D3 కాల్షియం డెఫిషియన్సీ ఉంటాయి, మేము ఇస్తుంటాము కానీ వాళ్ళకి సరిపోదు, అబ్జార్బ్ అవ్వదు. ఈ కారణాలు ఉన్న వాళ్ళల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయండి, పారాథార్మోన్ ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇన్సులిన్ లాగా వేసుకుంటారు అది అబ్డామెన్కి. అవి తీసుకుంటే 1 సంవత్సరం వరకు డైలీ 20 micrograms తీసుకోవాలి. ఇంకొక ఇంజెక్షన్ కూడా ఉంది, డొనిసిమాబ్ అని, కొంచెం కాస్ట్లీయర్ ఇంజెక్షన్స్. అవి బాగా వర్క్ చేస్తాయండి బోన్స్ ఆంద్రతను పెంచడానికి. ఇవి వాడుకుంటే మనం ఆస్టియోపోరోసిస్ని క్యూర్ చేసుకునేకి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆస్టియోపోరోసిస్ గురించి వివరించాను. థ్యాంక్ యూ అందరికీ. ఎనీ టైం మీ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా వీఆర్ హియర్, హోలిస్టిక్ హాస్పిటల్.